CCC 230 న్యూస్ బులెటిన్ ను మీకు అందిస్తున్నవారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి సోమవారం రాజమండ్రి కోటిపల్లి బస్ స్టాండ్ శ్యామలా థియేటర్ సెంటర్ వద్ద ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. నమస్కారం. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భక్తులతో కిటకిటలాడిన ఇంద్రకీలాద్రి. ప్రత్యేక అలంకరణలో ఉన్న దుర్గమ్మను దర్శించుకొని తరించిపోతున్న భక్తజనం. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయండి. అధికారులకు దిశానిర్దేశం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి. కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా శరన్నవరాత్రి మహోత్సవాలు. ప్రత్యేక అలంకరణలో పురోహితిక అమ్మవారి దర్శనం. మత్స్యకారుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కృషి. వేటకు వెళ్లే వారికి ట్రాన్స్పౌండర్స్ రక్షణ కవచంలా ఉంటుందన్న ఎమ్మెల్యే వనముడి కొండబాబు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారు రోజుకో అలంకరణలో భక్తులకు అభయమిస్తున్నారు. వివిధ అలంకరణలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులతో పాటు పలువురు ప్రముఖులు వచ్చి అమ్మను దర్శించుకుని తరించిపోతున్నారు. 4వ రోజు లలితా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మను దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచి ఆలయానికి భక్తులు తరలి రావడంతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడింది. భారీగా తరలివస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు కృషి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు కృషి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి దిశానిర్దేశం చేశారు. సోమవారం భీమవరం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి 146 అర్జీలను స్వీకరించారు. వీరితో పాటు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ జె ఉదయభాస్కర్ రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ చెదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. ప్రజా సమస్యలపై సత్వరమే స్పందించి క్షేత్రస్థాయిలో అర్జీలు ఎదుర్కొంటున్న అంశాలపై ప్రత్యేక దృష్టిని సారించి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాకినాడ జిల్లా పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ పాలకవర్గ కమిటీని జనసేన పార్టీ కైవసం చేసుకుంది. కాకినాడ జిల్లా పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ పాలకవర్గ కమిటీని జనసేన పార్టీ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన పాలకవర్గ ఎన్నికల్లో 5 వార్డులకు గాను జనసేన పార్టీ 3, టీడీపీ 1, స్వతంత్ర అభ్యర్థిగా మరొకటి గెలుపొందారు. ఈ నేపథ్యంలో సోమవారం సొసైటీలో పాలకవర్గ నూతన కమిటీ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు జరిగాయి. చైర్పర్సన్గా జనసేన పార్టీకి చెందిన చెల్లుబోయిన ప్రమీల నాగేశ్వరరావు, ఆ పార్టీకే చెందిన టైల్స్ బాబీ అనే మేళం రామకృష్ణ వైస్ చైర్మన్లుగాను ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి దుర్గాప్రసాద్ ప్రకటించారు. వీరిని జనసేన నాయకులు సూరవరపు సురేష్, పిల్లా శివశంకర్, మార్నిడి రంగబాబు, చెల్లుబోయిన సతీష్, జ్యోతుల సతీష్, ఓదూరు నాగేశ్వరరావు, ఓదూరి కిషోర్, ఊటా నానిబాబు, ఓగెట్టి మురళి, దేవరపల్లి రామారావులు అభినందించారు. అరిగల ప్రసాదరావు గారు,
సపోర్ట్ చేశారు. సెకండరీ కింద మేళం రామకృష్ణ గారు బలపరిచారు. ఉపాధ్యక్ష పదవికి మేళం రామకృష్ణ గారు నామినేషన్ వేయగా వారిని అరిగెల ప్రసాదరావు గారు బలపరిచారు. చెల్లిపోయిన ప్రమీల గారు సెకండరీగా బలపరిచారు. ఈ నామినేషన్ పీరియడ్ ముగిసినప్పటికీ ఓన్లీ ఈ అధ్యక్ష పదవికి గాను చెల్లిపోయిన ప్రమీల గారు, ఉపాధ్యక్ష పదవికి గాను మేళం రామకృష్ణ గారు మాత్రమే నామినేషన్లు వేశారు కనుక మీకు తెలియజేయడం అయింది. అధ్యక్షులుగా చెల్లిపోయిన ప్రమీల గారు, ఉపాధ్యక్షులుగా మేళం రామకృష్ణ. మీ అందరికీ తెలుసు, నిన్నటి రోజు జరిగినటువంటి పిఠాపురం అర్బన్ కోఆపరేటివ్ సొసైటీ ఎలక్షన్లో ఎన్డీఏ కూటమి తరఫున పోటీ చేసినటువంటి జనసేన పార్టీ, తెలుగుదేశం అభ్యర్థులు ఘన విజయాలు సాధించారు. ఈరోజు షెడ్యూల్ ప్రకారం చైర్మన్, ఉప చైర్మన్ సంబంధించినటువంటి ప్రక్రియ ఈరోజు జరిగింది. దీంట్లో మన చెల్లిపోయిన ప్రమీణ్ గారిని చైర్మన్ గాను, వైస్ చైర్మన్గా మేడం రామకృష్ణ అనేటువంటి టైల్స్ బాబీ గారిని ఎన్నుకోవడం జరిగింది. చాలా సంతోషం. 105 సంవత్సరాల చరిత్ర గల ఈ బ్యాంకు చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక మహిళని చైర్మన్గా ఎన్నుకోబడ్డం చాలా గర్వకారణం. పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో వారి మన శాసనసభ్యులుగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో మొట్టమొదటిసారి జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించడం, ఒక మహిళను చైర్మన్గా కూడా ఎన్నుకోవడం మన అందరికీ గర్వకారంగా చెప్తున్నాం. దీనికి సహకరించిన ఎన్డీఏ మిత్రులందరికీ మరొక్కసారి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేమేమైతే గతంలో చెప్పామో, ఇందాక ఎవరో పెద్దలు చెప్తున్నారు, గతంలో బ్యాంకుగా ఉండేది ఇది సొసైటీగా మారింది. దీన్ని తిరిగి బ్యాంకుగా మార్పు చేసి ఈ బ్యాంకుని అన్ని విధాలుగా కూడా ఖాతాదారులకు సహాయకారిగా ఉపయోగకరంగా ఉండే విధంగానూ కూడా ఎన్నుకోబడిన కొత్త కార్యవర్గం తీర్చిదిద్దుదని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పిఠాపురం పాదగయ క్షేత్రం మరింత అభివృద్ధి చెందుతుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పిఠాపురం పాదగయ క్షేత్రం మరింత అభివృద్ధి చెందుతుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పాదగయ క్షేత్రం కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 5వ రోజున రాజేశ్వరి అమ్మవారు లక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. 10వ శక్తిపీఠాది దేవతగా పూజలు అందుకుంటున్న పురోహితిక అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే వర్మ, లక్ష్మీదేవి దంపతులు పాదగయ క్షేత్రంలోని పురోహితిక అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పెద్దాపురం ఎమ్మెల్యే, మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కూడా పిఠాపురం పాదగయ క్షేత్రాన్ని సందర్శించి రాజరాజేశ్వరి పురోహితిక అమ్మవార్లను దర్శించుకున్నారు. నేను అమ్మవారిని దర్శించుకుని మరి పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. మరి ఆలయ ఈవో గారు మరి తలుపులమ్మ గుడి చాలా అభివృద్ధి చేశారు. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కూడా అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తుంది. దీనికి ఇదివరకు నేను 2,70,00,000 రూపాయలతో నిధులు ఇచ్చి అభివృద్ధి పథంలో నడిపించాం. ఇంకా అర్చకా క్వార్టర్స్ పనులు పూర్తవలేదు. అలాగే ఇక్కడ చండీయాగం, పేదవాళ్ళకి చండీయాగం అందుబాటులో ఉండాలని చెప్పి ప్రతి నెల పౌర్ణమి రోజుని 100 రూపాయల టికెట్తో చండీయాగం కూడా పెట్టించడం జరిగింది. అలాగే స్వామివారి వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయం ప్రపంచ ప్రసిద్ధి చెందాలని చెప్పి నా టైంలోనే వెబ్సైట్ కూడా ఓపెన్ చేయించి ప్రజలందరికీ అందుబాటులో ఏది ఏమైనా మరి అమ్మవారి యొక్క ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని, రాబోయే రోజులే గుడిని అభివృద్ధి చేయడానికి టెంపుల్ టూరిజంలో కళ్యాణ్ గారు మేము పెట్టి ఇక్కడున్న దేవాలయాలన్నీ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం. ప్రభుత్వ విధానాల వల్ల సంక్షోభంలో ఉన్న కల్లుగీత కుటుంబాలను ఆదుకునేలా సమగ్ర నూతన పాలసీని ప్రకటించాలని ఏపీ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిత్తిక నరసింహమూర్తి డిమాండ్ చేశారు. ప్రభుత్వ విధానాల వల్ల సంక్షోభంలో ఉన్న కల్లుగీత కుటుంబాలను ఆదుకునేలా సమగ్ర నూతన పాలసీని ప్రకటించాలని ఏపీ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
జుత్తిక నరసింహమూర్తి డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన ఏపీ కల్లుగీత కార్మిక సంఘ సమావేశంలో నరసింహమూర్తి మాట్లాడుతూ ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన పాలసీపై పలు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఏ ఉద్దేశంతో ప్రభుత్వం నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టిందో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. విచ్చలవిడిగా మద్యం విక్రయించి కల్లు అమ్మకాలను దెబ్బతీయాలనే యోచన సరికాదన్నారు. కేరళ ప్రభుత్వం మాదిరిగా పరిమితమైన మద్యం షాపులను ప్రభుత్వమే నడపాలని విజ్ఞప్తి చేశారు. అలాగే గీత కార్మికుల భాగస్వామ్యంతో ఉన్న ఆర్థిక కార్పొరేషన్ను తక్షణం పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, సభ్యులు, గీత కార్మికులు పాల్గొన్నారు. ప్రయోజనం కోసమా ఈ లిక్కర్ పాలసీ ఎవరి కోసం ప్రకటించారో తక్షణం స్పష్టం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. రసాయనాలతో తయారైన బీరు, బ్రాందీ, విస్కీ, చీప్ లిక్కర్ ఇస్తున్న ప్రాధాన్యత స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన ఆహారం లాంటి ప్రకృతి సహజమైన తాటికల్లుకు ఈ ప్రభుత్వం ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు, ఎందుకు గుర్తించడం లేదు, శీతల పానీయంగా ఎందుకు అభివృద్ధి చేయడం లేదని ఈ ప్రభుత్వాన్ని సందర్భంగా ప్రశ్నిస్తారు. 26 రకాల తాటి, ఈత, కొబ్బరి ఉత్పత్తులను ప్రవేశపెట్టి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉంది. అనేక అవకాశాలున్న ఆంధ్ర రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అట్లా ఎందుకు చేయలేకపోతుందని ప్రశ్నిస్తాం. ఎన్నికల్లో ఓట్ల కోసం అనేక వాగ్దానాలు ఇవ్వటం, అడగకుండా వాగ్దానం చేయటం, ఈ రోజున కల్లుగీత గారి కుటుంబంలో షాపులు ఇస్తున్నామని భ్రమలు కల్పించి గందరగోళం సృష్టించడం ఈ ప్రభుత్వానికి తగదని విజ్ఞప్తి చేస్తున్నాం. అక్టోబర్ 1వ తారీఖు నాటికి ఇవ్వాల్సిన నూతన కల్లు విధానం ఈ రోజుకి ప్రకటించకపోవడం సరైనది కాదు. తక్షణం కల్లుగీత వృత్తిని, ఉపాధిని కల్పించే విధంగా వృత్తిని ఆధునీకరించడం కోసం నిపుణులతో అధ్యయనం కమిటీ వేసే విధంగా తక్షణం కల్లు పాలసీ రూపొందించాలి. లక్షలాది కల్లుగీత కుటుంబాలకు ఉపాధి పెంచే విధంగా ఈ పాలసీలో ఉండాలని చెప్పి గీత కార్మికుల భాగస్వామ్యంతో కల్లుగీత ఆర్థిక కార్పొరేషన్ ఏర్పడి ఉన్నది. దాన్ని ఇప్పటికైనా పునర్నిర్మాణం చేసి గీత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వానికి గీత కార్మికుల మధ్య మొదటిగా పనిచేసేలాగా కార్పొరేషన్ పునరుద్ధరించాలని ఈ ప్రభుత్వం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం కల్లువానతిప్ప రోడ్డులో కొలువైన దుర్గాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం గొల్లవానితిప్ప రోడ్డులో కొలువైన దుర్గాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారు సోమవారం అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ పెన్మత్స రమేష్ రాజు ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని అన్నారు. ప్రతిరోజు భక్తులకు అన్న సమారాధన నిర్వహిస్తున్నట్టు ఆలయ ఈవో జి నాగసీతారామరాజు చెప్పారు. ఓం శ్రీ దుర్గాలక్ష్మీదేవి అయిన నమః. ఈరోజు నవరాత్రులలో 5వ రోజు అమ్మవారికి విశేషంగా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే
ఈ 10 రోజుల పాటు కూడా ఆలయానికి ఇచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకున్న భక్తులందరికీ కూడా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ 10 రోజులు కూడా ఆలయం విశేషంగా అలంకరణ, విద్యుత్ దీపాలంకరణ ఇవన్నీ కూడా మాజీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా చేయడం జరుగుతోంది. కావున భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. మత్స్యకారుల సంక్షేమాన్ని కోరుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ట్రాన్స్ఫౌండర్స్ రక్షణ కవచంలా ఉపయోగపడుతుందని కాకినాడ నగర ఎమ్మెల్యే వనమూడి పేర్కొన్నారు. మత్స్యకారుల సంక్షేమాన్ని కోరుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ట్రాన్స్ఫౌండర్స్ రక్షణ కవచంలా ఉపయోగపడుతుందని కాకినాడ నగర ఎమ్మెల్యే వనమూడి పేర్కొన్నారు. జగన్నాథపురం మత్స్యకార సాంకేతిక కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ట్రాన్స్పౌండర్స్ వేటకు వెళ్లే బోట్లకు అమర్చుతున్నట్టు తెలిపారు. ఏదైనా ఊహించని ప్రమాదం చోటు చేసుకుంటే బోటును గుర్తించేందుకు ట్రాన్స్పౌండర్స్ ఉపయోగపడతాయని అన్నారు. అలాగే సముద్రంలో సరిహద్దులు దాటే సమయంలో హెచ్చరికలు తెలుసుకునేందుకు ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ కరుణాకర్, పలువురు బోటు యజమానులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకు రక్షణ కవచం అంటే చాలా మంది బోటు అడిగిన తర్వాత ఎటు వెళ్తారో కూడా తెలియదు. అలాగే అండమాన్ వెళ్ళిపోయి ఒకసారి, మొన్ననే పాకిస్తాన్ వెళ్ళిపోయింది బోటు. ఆ విధంగా మనకి సైక్లోన్ వస్తే లోపల అంటే సరిగ్గా తెలియదు. మనకి ఇక్కడ ఉన్నప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చేప్పుడు కొద్దిగా తెలుస్తుంది మనకి. గతంలో చూడండి 96లో తుఫాన్ వచ్చింది మనకి, 1400 మంది చనిపోయారు మనకి. అప్పుడు కమ్యూనికేషన్ లేక తెలియక ఎక్కడ ఉన్నాం, తుఫాన్ వచ్చింది. అదే కమ్యూనికేషన్ ఉంటే మీరు అందరూ బయటకు ఒడ్డుకు వచ్చేసేవాడు. ఆ తుఫాన్లో చనిపోకుండా ఉండేవాడు మనం. అందుకే రక్షణ కవచం అన్నాను. ఇది తుఫాన్ వస్తే మీకు 24 గంటల ముందే చెప్తుంది. అందుకే రక్షణ కవచం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మీ అందరూ కూడా ముందుగానే చెప్తారు, మీకు మనం రావడానికి అవకాశాలు ఉంటాయి. కమ్యూనికేషన్ తెలియదు చెప్తుంది, అన్నీ చెప్తుంది, ప్రమాదం అయితే మీకు చెప్తుంది, అన్నీ చెప్తుంది. దాంతోపాటు యాట్ ఎక్కడ ఉందో కూడా, ఫిషింగ్ ఎక్కడ పడుతుందో కూడా చెప్పే ఈరోజు అవకాశాలు ఉన్నాయి. ఇందులో అయితే దీన్ని మనందరూ కొనాలంటే చాలా కష్టం. డబ్బులు పెట్టి కొనాలంటే కొంతమంది కొనగలరు. నేను 16 రోజులు అంటుంటే 12 రోజులు అంటుంటే ఎవరు కొనతారు. ఆ విధంగా ఈరోజు ఇదే కాదు, భవిష్యత్తులో కూడా మనం ఏదైతే ఇప్పుడే చెప్పారో ఆయిల్ సబ్సిడీ, ఆయిల్ రేట్ పెరిగిపోయింది, తగ్గట్టుగా మనకి సబ్సిడీ రావట్లేదు. సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి డ్రెడ్జింగ్ కూడా 100 కోట్లు అంటే డ్రెడ్జింగ్ చేశారని ఆలే చెప్పారు. శంకుస్థాపన చేశారు. జనాలంతా డ్రెడ్జింగ్ చేస్తాను అందరూ పిలిచారు. గత ఎమ్మెల్యే పిలిచాడు, మంత్రులు అందరూ శంకుస్థాపన చేశారు. డ్రెడ్జింగ్ చేసేస్తాం, జనాలంతా ఇబ్బందులు ఎక్కడ చేస్తాను. 100 కోట్లు డ్రెడ్జింగ్ లేదు కానీ 100 కోట్లు ఎక్కడికి వెళ్తుందో తెలియదు. 100 కోట్లు అడిగాను నేను. తెలంగాణలోని నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పర్యటించారు. తెలంగాణలోని నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పర్యటించారు. ఈ కార్యక్రమంలో చౌటప్పల్ నుంచి మునుగోడు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును రాజగోపాల్ రెడ్డి ఎక్కి మహిళలను పలకరించారు. ప్రతిరోజు ఎంతమంది మహిళలు ప్రయాణం చేస్తున్నారని డ్రైవర్ని అడిగి తెలుసుకున్నారు. ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉందంటూ బస్సులోని మహిళల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. రాజమహేంద్రవరం నెహ్రూ నగర్లోని శ్రీ కనకదుర్గ భవానీ దీక్షాపీఠంలో 42వ దసరా మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం నెహ్రూ నగర్లోని శ్రీ కనకదుర్గ భవానీ దీక్షాపీఠంలో 42వ దసరా మహోత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రతిరోజు అమ్మవారికి హారతి, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహాలక్ష్మి అలంకరణలో భాగంగా నగదుతో వైభవంగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రమణ గురుస్వామి నేతృత్వంలో ఈ ఉత్సవాలు ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 3వ తేదీ నుంచి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భక్తులతో కిటకిటలాడిన ఇంద్రకీలాద్రి. ప్రత్యేక అలంకరణలో ఉన్న దుర్గమ్మను దర్శించుకొని తరించిపోతున్న భక్తజనం. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయండి. అధికారులకు దిశానిర్దేశం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి. కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా శరన్నవరాత్రి మహోత్సవాలు. ప్రత్యేక అలంకరణలో పురోహితిక అమ్మవారి దర్శనం. మత్స్యకారుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కృషి. వేటకు వెళ్లే వారికి ట్రాన్స్పౌండర్స్ రక్షణ కవచంలా ఉంటుందన్న ఎమ్మెల్యే వనముడి కొండబాబు. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. సిసిసి 230 న్యూస్ బులెటిన్ మీకు అందించిన వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బుల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి సోమవారం రాజమండ్రి కోటిపల్లి బస్ స్టాండ్, శ్యామలా థియేటర్ సెంటర్ వద్ద ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366.